న్యూస్ నేను భువన అప్డేట్స్ చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం పాలకొండ సెంటర్లో కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ధర్నా నిర్వహించాయి. కార్మిక చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించాల్సిందిగా 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపు, పని గంటలు, మహిళల రాత్రి షిఫ్ట్ వంటి సమస్యలపై ప్రభుత్వం చర్చించకపోవడం కూటమి ప్రభుత్వం యజమానుల పక్షంలో క్రమంగా నడుస్తోందని కార్మికులు హెచ్చరించారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల తాలూకా వ్యతిరేకత చేపట్టవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తల సేవల మునగడం కాదు, ఈ రాష్ట్రంలో అనేక సేవలు చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, కష్టజీవులు సమస్యల పరిష్కారం చేయాలి. వాళ్ళ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టం 13 గంటలు తీసుకొచ్చిందో దాన్ని కౌన్సిల్లో ఈవేళ పట్టుబోతున్నారు. ఈవేళ కౌన్సిల్లో ఆ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ తన ఓటు వేయాలి, కార్మికుల పక్షపాతం చెప్పి నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో కార్మిక సమస్యలు గాని, కష్టజీవుల సమస్యలు గాని, ప్రజల సమస్యలు గాని గాలి కుదిరేసి ఈవేళ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ చట్టాలైతే ఉన్నాయో దుర్మార్గమైనవి వాటిని అమలు చేయడమే పనిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీని వైఖరి మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. 13 గంటల పని విధానాన్ని వెంటనే ఉపసంహరణ చేసుకోవాలి. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి. కనీస వేతనాలు సవరణ చేయాలి. అన్నింటో పిఆర్సీ వెంటనే వేయాలి. అన్నింటో పిఆర్సీ వెంటనే వేయాలి.